నీ దేవుని లక్షణాలు అన్నీ ఉండాలి నీలో. నమ్మినటువంటి యేసయ్య లక్షణాలు నీలో ఉంటే ఈ సర్వ మానవాళ్ళందరూ కూడా ఆలోచించవలసింది ఏంటంటే, నేను నమ్మిన దేవుని నా లక్షణాలు నాలో ఉండాలి. అప్పుడే నేను కరెక్ట్ గా నేను దేవుణ్ణి నమ్మిన వాడిని, దేవుడితో ప్రయాణం చేసిన వాడిని అని అనుకుంటారు దేవుని ప్రియులు. అట్లాంటి లక్షణాలు లేకపోతే, ఇలాంటి లక్షణాలు నువ్వెవరైనా కావచ్చు, నువ్వే దేవుని అంటే నమ్ముకో, కానీ ఆ దేవుడి లక్షణాలు నీలో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆ దేవుడి లక్షణాలు నీలో ఉండాల్సిందే. యేసు ప్రభు లక్షణాలు ఉంటే గుడ్ విల్లే నీకు. యేసు ప్రభు లక్షణాలు ఉంటే నిన్ను ఎల్లెత్తి చూపించడానికి ఎక్కడ కూడా ఏమి మత్సైనది దొరకదు. స్తోత్రం. దేవుని లక్షణాలు అలాంటివండి. అందుకే ప్రపంచాన్ని గడగడలాడించేటట్టు, ప్రపంచాన్ని గడగడలాడించినటువంటి దేవుడు యేసయ్య. ప్రపంచంలో 3/3 అంతా కూడా యేసు ప్రభు బిడ్డలే. ప్రపంచమంతటా కూడా యేసు ప్రభుని అనుసరిస్తున్నటువంటి వారే దేవుని ప్రియులు. ఆయన లక్షణాలు కనుక నీలో ఉంటే, దేవుని లక్షణాలు నీలో ఉంటే యథార్థమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటావు. యథార్థమైన బ్రతుకులు బ్రతుకుతూ ఉంటాం. దేవుని ప్రియమైనటువంటి వారు, యథార్థమైన జీవితం నీలో ప్రధానంగా పనిచేయాలి. చాటిని ఒకలాగా, బయట ఒకలాగా, అందరి ముందు ఒకలాగా, అందరు లేనప్పుడు ఒకలాగా ఉండేది యథార్థమైన జీవితం కాదు. యథార్థత ఏంటంటే ఎక్కడున్నా సరే ఒకే గుణం కలిగి ఉండడమే యథార్థత. స్తోత్రం. ఎక్కడున్నా, నువ్వే ప్రదేశంలో ఉన్నా, ఎలాంటి ప్రదేశానికి వెళ్ళినా, ఎలాంటి ప్రదేశంలో నువ్వు జీవిస్తున్నా, గ్రామాలు మారినా, దేశాలు మారినా, నీ యొక్క రాష్ట్రాలు మారిపోయినా, జిల్లాలు మారిపోయినా, నీ యథార్థతను ఎప్పుడు విడిచిపెట్టకు. ఎక్కడున్నా ఒకేలాగా నువ్వు జీవించి యథార్థమైన జీవితాన్ని కొనసాగించున్నప్పుడు, యథార్థమైన బ్రతుకుని నువ్వు బ్రతుకుతున్నప్పుడు, దేవుని ప్రియమైనటువంటి వాళ్ళారా, నిన్ను ఎవరు ఎల్లెత్తి చూపించరు. ఎక్కడికెళ్ళా నీకంటూ ఒక స్టాండ్ అక్కడ ఉండిపోయింది. ఎక్కడికెళ్ళా ఒక స్టాండ్ నువ్వు తీసుకోవచ్చు. ఎక్కడైనా ఒక స్టాండ్ అనేది నువ్వు తీసుకోవచ్చు. యథార్థంగా బ్రతికితే, యథార్థమైన జీవితాన్ని కొనసాగిస్తే, యథార్థమైనటువంటి బ్రతుకు నీలో ఉంటే, నువ్వెక్కడికి వెళ్ళా సరే యథార్థమైన జీవితం నీలో ఉంటుంది. ఎవరు కూడా ఏమన్నారు, నువ్వెక్కడైనా ఒకేలా ఫలించవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపు ఇశ్రాయేలు దేశంలో ఉన్నప్పుడు, జెరూసలేములో ఉన్నప్పుడు ఆయన యథార్థంగానే బ్రతికాడు. ఈజిప్ట్ దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా యథార్థంగానే బ్రతికాడు. ఇక్కడి నుంచి ప్లేస్ మారినప్పుడు అక్కడ పరిస్థితులు మారుతాయి, ప్రభావాలు మారుతాయి, మనుషులు మారుతారు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మారుతాయి, ఏవి మనకు అనుకూలంగా ఉండవు. అక్కడ ఉన్న వాళ్ళు ఒకవేళ మనం ఇక్కడ బ్రతికినట్టు అక్కడ బ్రతికితే ఒకవేళ తిడతారేమో, అలాగే బ్రతకాలి అక్కడికి వెళ్ళాక కూడా అనుకుని ఉండొచ్చు. కానీ యోసేపు అలా చేయలేదు. దేవుని ప్రియులారా, ఇక్కడ ఎంత యథార్థతగా బ్రతికాడు, అక్కడ కూడా అంత యథార్థంగానే బ్రతికాడు. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను దేవుని ప్రియులారా, ఇదిగో కోడలుగా ఒక గ్రామానికి వెళ్ళినటువంటి వారి గురించి నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను. నువ్వు నీ ఇంటి దగ్గర, నీ ఊరిలోని నీ అమ్మ ఇంటి దగ్గర ఎంత యథార్థంగా బ్రతికావో, నీ అత్తింటి దగ్గర కూడా అంతే యథార్థంగా బ్రతుకు. నీకంటూ ఒక ఫలం ఉంటుంది, నీకంటూ ఒక స్థితి ఉంటుంది, నీకంటూ ఒక స్టాండ్ ఉంటుంది, నీకంటూ ఒక పరిస్థితి ఉంటుంది, నీకంటూ ఒక పేరు ఉంటుంది, నీకంటూ ఒక విలువ ఉంటుంది. ఎక్కడున్నా, నువ్వెక్కడున్నా యథార్థతను ఎప్పుడు విడిచిపెట్టగా దీని వస్త్రము వలె ధరించుకోవాలి. హల్లెలూయా. ఒక వస్త్రం వెళ్ళి కట్టుకోవడానికి వస్త్రాన్ని ఎలాగేసుకుంటావో యథార్థత అలాగేసుకో, నీతిని వేసుకో, నిజాయితీని వేసుకో, న్యాయాన్ని వేసుకో. నువ్వు యథార్థంగా, న్యాయంగా, నీతిగా ఎప్పుడు బ్రతుకుతావో, ఏ ప్రదేశంలో బ్రతుకుతావో, ఎక్కడ ఏ కొండల్లో బ్రతుకుతావో, ఏ కోణంలో బ్రతుకుతావో, ఏ ఎడారిలో జీవిస్తావో, ఎక్కడ జీవించినా యథార్థమైన జీవితాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఈ రోజు నువ్వు ఫలిస్తావో. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఫలాలు అందరికీ కావాలి, అందరికీ. ఇందులో స్పేర్ చేయడానికి ఏమీ లేదు, వేడి చేయడానికి ఏమీ లేదు.
బిడ్డలారా, మనం చేస్తున్న పెద్ద బ్లెండర్ మిస్టేక్స్ ఏంటంటే అక్కడికి వెళ్ళంగానే వాళ్ళందరితో కలిసిపోయి నేను వాళ్ళందరిలా చేసేయాలి, లేకపోతే నన్ను ఏమనుకుంటారో, నువ్వు అలా చేశావు కాబట్టి అనుకుంటారు. స్తోత్రం. అంతకుముందు ఏమనుకోరాలు ఏంటండి, అంతకుముందు ఏమనుకోరు, నువ్వు చేస్తేనే క్రీస్తు పెట్టేమో, ఏసై పెట్టేమో, ఏసై పెట్టడేమో, ఇలా చేస్తున్నాడేంటి, ఇలా చేయకూడదు కదా, వాళ్ళే తీర్పు తీరుస్తారు నీకే. నువ్వు ఎక్కడ ఎలా బ్రతికావో అక్కడ నువ్వు దేవుని మందిరంలో ఎలా బ్రతుకుతున్నావో బయటికి వెళ్ళాక కూడా అలాగే బ్రతికి. ఏమి మార్చి నో, ఏది దేన్ని మార్చు.